సార్ వైన్ షాప్స్ పరిస్థితి ఏంటి సార్? ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. నాకు నేను తాగాలని తాగా చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్ గా వైన్ బంద్ చేస్తారు కదా బాబు. నేను తాగా సార్. 100% బంద్ చేస్తారు. ఇంతకుముందే బార్లు పబ్లని బంద్ చేస్తాం కదా. ఆల్ వైన్ షాప్స్ ఇన్ ద స్టేట్ విల్ బి క్లోజ్. ఏ చిన్న పిల్లలండి అవి దాన్ని పెడతారండి షెడ్యూల్ ప్రకారం. ఎప్పుడు పెట్టను పెడతారు, దాని పెద్ద విషయం ఉంటుందండి. అవన్నీ ఆలోచిస్తామండి. ఇప్పుడు సత్తం రోజుకు తినమంటే నువ్వు ఎండాలని వాడికి గమ్మతున్నది. మహారాష్ట్ర బంద్ చేసిండు, కర్ణాటక పోయి అదగా మన గొప్ప మావా అర్థం కాదు సార్. ఇప్పుడు రాహుల్ గమ్మత్ అయిపోయినా నువ్వు మనిషి మధ్య కొన్ని ఉన్నాయి. వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ, ఇంకోటి జొమాటో. వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు. ఇది కొద్దిగా ప్రమాదకరం. రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు, కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్విగ్గీ అనేది, జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించాం. వాళ్ళు ఒకవేళ అతిక్రమించిన మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. కారణం ఏంటంటే వేరే ఇతర ప్రాంతాల్లో మన దేశంలో ఒక పిజ్జా ఆ పిజ్జా అనేది తెప్పిస్తే 69 మంది దాంతో ఎఫెక్ట్ అయిపోయింది. ఢిల్లీ దేశ రాజధానిలో 69 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఒక వ్యక్తి పిజ్జా తెచ్చి మరి ఈ సపరేట్గా ఇంటికాడ మంచిగా ఇంత వండుకొని వెళ్ళిపోయి మీరు ఎందుకు మనకు అది ఈ పిజ్జా ఎందుకు బొజ్జా ఎందుకు దాంతో చప్పడు ఎందుకు నాకు అర్థం. ఏదో ఒకటి పప్పు పులుసు శుభ్రంగా ఇంట్లో ఉడికేసుకొని వేడివేడిగా తినేస్తే మనకు నవ్వొస్తుంది, సేఫ్టీ ఉంటుంది, మంచిగా ఉంటాం. 4 రోజులు కస్టమర్స్ ఓర్చుకోవాలి కదా. ఈ 10-15 రోజులు పిజ్జా తినకపోతే చచ్చిపోతామా? ఎందుకు అనవసరంగా? దాంతో వచ్చేది పోయేలేదు. ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు. దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలో చేయం. ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను, అవి బంద్ చేయండి. ఈ 10-15 రోజులు మంచిది కాదు. మే 7th దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి. బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి. మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి, కూరగాయలు తెప్పించుకోండి. అంత అత్యవసరం ఉంటే అంతవరకు కానీ చేయదు దయచేసి.